హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మీ అందరికీ హాయ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా. ఈరోజు నేను రీక్రియేట్ చేస్తున్నాను ఏంటిదంటే శ్రీలీల గారిది. మన ఇండస్ట్రీలో బాగా పేరు వినిపిస్తుంది ఎవరిదైనా ఉంది అంటే అది శ్రీలీల గారిదే కదా. తన లుక్ని నేను రీక్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర ఎగ్జాక్ట్గా అయితే లేదు కానీ ఇంచుమించుగా అయితే ఉంది. తన లెహంగా లుక్ నేను క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ నేను ఆల్రెడీ బేస్ వేసేసుకున్నాను. తర్వాత నేను ఫౌండేషన్ అంతా అప్లై చేసి కంప్లీట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్తో నేను స్టార్ట్ చేశాను. ఐబ్రోస్ తనది చాలా థిక్ ఉంది. సో దానికోసం అనేసి నేను ఫస్ట్ ఐబ్రో నుండి స్టార్ట్ చేశాను. తర్వాత ఇప్పుడైతే నేను బ్లష్ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చేసింది. తను ఐస్కి ల్యాషెస్ పెట్టారు. ఇంకా తను ఐ షాడో కూడా వేసుకున్నారు. లైట్ షిమ్మరీ ఉంది, అది నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఎవరిదైనా రీక్రియేట్ చేయాలి అని అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాళ్ళది ట్రై చేద్దాము. సో తన లిప్స్కి తను హైలైట్ చేసింది తన లిప్స్ దగ్గర. నేను కూడా హైలైట్ చేస్తున్నాను అక్కడ. మొత్తం ఫేస్ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ఏంటంటే లిప్స్ అనేవి కరెక్ట్గా వస్తే ఆ ఫినిషింగ్ బాగుంటుంది. ఫేస్లో ఐబ్రోస్, కాజల్, లిప్స్టిక్ కరెక్ట్ ఉంటే సరిపోతుంది. లిప్స్టిక్ వేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ లిప్స్ షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. అది చూసుకొని వేసుకోవాలి. అండ్ తను ఒక చిన్న బొట్టు పెట్టుకుంది బ్లాక్ కలర్ది, అది నేను పెట్టుకున్నాను. కొంచెం ఇంచుమించుగా బుట్ట టైప్లో ఉన్నాయనేసి ఇవి తీసుకున్నాను. తనది కొంచెం పెద్దగా ఉంది, నాది కొంచెం చిన్నగా ఉన్నాయి. అలాగే నెక్ పీస్ కూడా చిన్నగా ఉంది, తనది కొంచెం పెద్దగా వచ్చేసింది. కింద బీడ్స్ లాగా వచ్చాయి, మనది ఏంటంటే చిన్నగా సింపుల్గా ఉంది. నేను నెక్స్ట్ హెయిర్ వేసుకొని వచ్చాను. టోటల్గా అయితే ఫైనల్గా ఇదే లుక్. నచ్చితే కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.